తెలంగాణ రాజకీయాల్లో కులగణన డేటా కొత్త చర్చకు దారితీస్తోంది. ఎవరికి ఎంత బలం, ఎవరి చేతిలో ఏ ఓటు ఉంది? రాబోయే ఎన్నికల్లో ఈ కుల గణాంకాలు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చనున్నాయా అన్న టాపిక్ నడుస్తోంది. తెలంగాణలో కుల జనాభా వివరాలు బయటకు రావడంతో రాజకీయ పార్టీలకు స్పష్టమైన సోషల్ మ్యాప్ దొరికింది. ముఖ్యంగా మాదిగలు 10.3%తో టాప్లో ఉన్నారు. అలాగే ముదిరాజ్, లంబాడీలు, యాదవులు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఇటు రెడ్డి, గౌడ్, మాల, మున్నూరు కాపులు కూడా ప్రభావవంతమైన కులాలుగా కనిపిస్తున్నాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు, ఎన్నికల ఫలితాలను నిర్ణయించే అసలు బలం. ఈ డేటా ప్రకారం టాప్ 10 కులాలే సుమారు 50%కి పైగా జనాభా కలిగి ఉన్నాయి. అంటే ఎవరు ఈ కులాలను ఆకర్షిస్తారో వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పటికే పార్టీలు కులం ఆధారంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎస్సీ వర్గాల్లో మాదిగ, మాల సమీకరణాలు, గిరిజనుల్లో లంబాడి, కోయ, గోండ్ ప్రభావం మీద లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పుడు కుల ఆధారిత రాజకీయాలపై దృష్టి పెడుతున్నాయి. ముదిరాజ్, గౌడ్, యాదవ, మున్నూరు కాపు లాంటి బీసీ వర్గాలు కింగ్ మేకర్స్గా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు బీసీ వర్గాలే ఎన్నికల ఫలితాలను నిర్ణయించనున్నాయన్న అంచనాలకు వచ్చాయి రాజకీయ పార్టీలు. ఈ కుల గణాంకాలు కేవలం రాజకీయాలకే కాదు, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేరున్నారు. ముఖ్యంగా బీసీ జనగణన డిమాండ్ మరింత బలపడే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో కులాల ఆధారంగా టికెట్ల కేటాయింపు, కుల సమీకరణాలపై కూటములు, మైక్రో లెవెల్ క్యాలిక్యులేషన్స్ ఇవే రాజకీయాల దిశను నిర్ణయించనున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కుల గణాంకాలు ఇప్పుడు కొత్త గేమ్ చేంజర్గా మారాయి. మొత్తానికి ఈ కులగణన డేటా తెలంగాణ రాజకీయాలను పూర్తిగా మలుపు తిప్పేలా కనిపిస్తోంది. ఎవరు సరైన సామాజిక సమీకరణాలు సరిగ్గా అంచనా వేసి ముందుకు వెళతారో వారే భవిష్యత్తులో అధికార పగ్గాలు చేపడతారన్న చర్చ సాగుతోంది.